హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు ఏంటంటే మనం చెప్పుకోబోయేది ద్రవ్యోల్బణం గురించి చెప్పుకుందాము. ఏంటంటే మనకి ఈ యొక్క ఎకానమీ నుంచి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. అలాగైతే ఏంటంటే మా ఛానల్లో కనుక మీరు ఎంటర్ అవ్వడానికి ఏంటంటే యూట్యూబ్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి దేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయడం ద్వారా, ఓకే, ఇలా క్లిక్ చేయడం ద్వారా మీకు ఏంటంటే మా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దాంట్లో మీరు ఛానల్లోకి సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత ఏంటంటే మొదట సబ్స్క్రైబ్ అయిపోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు వీడియోస్ అని చూసారు, వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మీకు ఏంటంటే ఈ రకంగా వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. వీటిని ఏంటంటే ఇవన్నీ కూడా యూట్యూబ్లే, ఇవన్నీ కూడా చూడాలి మీరు. దీంట్లో ఒక్కటి కూడా మిస్ కాకోకుండా చూడాలి. ఓకే, తర్వాత ఇంకా లోడ్ మోర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇంకా వస్తాయి. ఓకే, ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి, ఇంకా చాలా వరకు కూడా మనకి వస్తూ ఉంటాయి. ఓకే, అదనమాట. ఓకే, ఇంకా చాలా ఇవన్నీ కూడా మీరు చూడాలన్నమాట. ఇవి ఎన్ని మీరు వింటేనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపరేషన్ అనేది కుదురుతుంది. అలాగైతే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇంకా దీంట్లో హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో నేను ఏ కొత్త యూట్యూబ్ పెట్టినా అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఆ రకంగా మీరు ఏంటంటే మా యొక్క ఛానల్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, నన్ను కాల్ చేసి అడుగుతున్నారు ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏంటని. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేకపోతే యూట్యూబ్ కింద వచ్చేటటువంటి దాని మీద ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసినా సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. ఓకే, అలాగైతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం నుంచి బిట్లు అనేవి ఏ విధంగా వస్తాయి ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అధికంగా కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే అధికంగా కరెన్సీ నోట్లు, ఓకే, ఏంటంటే ఒక దేశంలో పని తక్కువగా చేస్తూ అధికంగా గవర్నమెంట్ అనేది ఈ యొక్క నోట్లను జారీ చేయడం వల్ల ఏం ఏర్పడుతుందంటే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అని చెప్పిన వారు ఎవరు అంటే హాంట్రే చెప్పడం జరిగింది. అధిక ద్రవ్యం అతి తక్కువ వస్తువులను వెంటాడడమే ద్రవ్యోల్బణం అంటే. ఓకే, ఏంటంటే అధిక ద్రవ్యం అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ విలువ ఉన్న వస్తువులను కొనుక్కోవడం, దీన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణం అంటారు అని చెప్పిన వారు ఎవరంటే డాల్టన్. ఓకే, డాల్టన్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి చూస్తే ఆర్థిక వ్యవస్థలో ధరల సాధారణ స్థాయిలో నిరంతరం పెరుగుదల, డబ్బు విలువ పతనంతో కూడిన స్థితిని ద్రవ్యోల్బణం అంటారు. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ధరల సాధారణ స్థాయిలో నిరంతర పెరుగుదల, డబ్బు విలువ పతనంతో కూడిన స్థితిని ద్రవ్యోల్బణం అని అంటారన్నమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరుగుతాయి అని మొదటిసారిగా సూత్రీకరించిన వారు ఎవరంటే ప్రొఫెసర్ క్రౌథర్ చెప్పడం జరిగింది. తర్వాత భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని దేని ఆధారంగా గణిస్తారు అంటే టోకో ధరల సూచిక ఆధారంగా భారతదేశంలో యొక్క ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారన్నమాట. ఓకే, తర్వాత చూస్తే అంతర్జాతీయ స్థాయిలో దేని ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్క కడతారు అని కనుక అడిగితే మనని
వినియోగ ధరల సూచిక ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో దేని ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారంటే వినియోగ ధరల సూచిక అనమాట. ఏంటంటే దీన్ని సిపిఐ ఏమంటాం, సిపిఐ ఆధారంగా లెక్కిస్తారనమాట. ఓకే, తర్వాత ఎన్ని వస్తువుల సగటు టోకు ధరల ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు అంటే ప్రాథమిక ఉత్పత్తి, ఇంధన, శక్తి రంగాలకు చెందిన 676 వస్తువులు ఆధారంగా చేసుకుని ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. ఓకే, ఎన్ని వస్తువులు? 676 వస్తువుల్ని ఆధారంగా చేసుకుని మనకి ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారనమాట. ఓకే, ఏంటంటే ద్రవ్యోల్బణం నుంచి వచ్చేటటువంటి బిట్స్లో అతి ముఖ్యమైనటువంటి బిట్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ప్రతిదీ కూడా చాలా బాగా గుర్తించుకోవాలి. ఓకే, తర్వాత చూస్తే మనకి టోకో ధరల ఆధారంగా సూచి సంవత్సరాన్ని 2001కి మార్చాలని సిఫార్సు చేసింది ఎవరు అంటే అభిషేక్ గుప్తా నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ అనమాట. ఓకే, ఇదేంటంటే టోకో ధరల ఆధార సూచి సంవత్సరాన్ని మనకి 2000 నుంచి 2001కి మార్చాలని సిఫార్సు చేసింది. అలాగైతే ప్రస్తుతం కొత్త టోకో ధరల సూచి సంవత్సరం ఏది అని కనుక మనల్ని అడిగినట్లయితే 2004, 2005 ధరల సూచి, 2004, 2005 ధరల సూచి అనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగితకు దారియకుండా ధరలను తగ్గించే ప్రక్రియని ఏమంటారు అంటే డీజిల్ ఫ్లేషన్ అని అంటారన్నమాట. డీజిల్ ఫ్లేషన్ అని అంటారు. తర్వాత కనుక మనం చూసుకుంటే ఎన్ని రోజుల ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు అని కనుక మనల్ని అడిగినట్లయితే వారం రోజుల ఆధారంగా మనకి ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారనమాట. తర్వాత ఏంటంటే వస్తువుల యొక్క ధరలు గణనీయంగా పడిపోతే దాన్ని ఏమంటారంటే ప్రతి ద్రవ్యోల్బణము అని అంటారనమాట. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా. ఓకే, తర్వాత రేషనింగ్, ప్రభుత్వ కంట్రోల్ ద్వారా ధరలు అదుపు చేయబడిన ద్రవ్యోల్బణ స్థితిని ఏమంటారంటే నియంత్రిత ద్రవ్యోల్బణము అని అంటారు. నియంత్రిత ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే మనకి గవర్నమెంట్ రేషన్ ఇచ్చి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ కంట్రోల్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే నియంత్రిత ద్రవ్యోల్బణం అని అంటారు. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటే ఏమిటి అని కనుక మనల్ని అడిగినట్లయితే వస్తు సేవల సమిష్టి డిమాండ్లో పెరుగుదల వల్ల ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని ఏమంటారంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము అని అంటాము. తర్వాత మనకు చూస్తే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అంటే ఏంటంటే ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ఏర్పడేటటువంటి ద్రవ్యోల్బణాన్ని ఏమంటారంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము అని అంటారు. తర్వాత కనుక చూస్తే మనం నిజ ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే సంపూర్ణ ఉద్యోగిత సాధించిన తర్వాత కూడా ధరలు పెరిగితే దానిని ఏమంటారంటే నిజ ద్రవ్యోల్బణము అని అంటారు అనమాట. ఓకే, తర్వాత చూస్తే మనకి ఫిలిప్స్ రేఖ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించింది అని కనుక మనల్ని అడిగినట్లయితే దీని గురించి ఇప్పుడు మనం కొంచెం నాలెడ్జ్ అనేది చూద్దాము. ఏంటంటే ఫిలిప్స్ రేఖ ద్రవ్య వేతన రేటు పెరుగుదలకు నిరుద్యోగత రేటుకు గల సంబంధాన్ని వివరిస్తూ ఉంటుందన్నమాట. ఈ రేఖను ఏడబ్ల్యూ ఫిలిప్స్ 1958లో వివరించారు. ఈ రేఖ ప్రకారం ఒక ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం లేకుండా ధర స్థిరత్వం సాధించాలంటే ఆ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ శాతం నిరుద్యోగత ఉండాలని మనకి సూచిస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా అదుపు చేస్తుంది అని మనం అడగొచ్చు. ఏంటి రిజర్వ్ బ్యాంక్ అనేది ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా అదుపు చేస్తుందంటే ముఖ్యంగా మనకి 4 రకాలుగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుంది. బ్యాంక్ రేటు పెంచడం, సిఆర్ఆర్ పెంచడం, ఎస్ఎల్ఆర్ పెంచడం, పొదుపును పెంచడం. ఓకే, ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. తర్వాత ద్రవ్యోల్బణ రేటు ఎంత పరిధిలో ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అంటే 3%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ద్రవ్యోల్బణ రేటు ఎంత పరిధిలో ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది అంటే 3% వరకు కూడా
ఉంటే, ఓకే. తర్వాత జాతీయ ఆదాయ వ్యవస్థలోను ఉత్పత్తిలోను పెరుగుదల ఉంటే అట్టి పరిస్థితిని ఏమంటారంటే పునరుద్ధరణ అని అంటారు. తర్వాత మనకి ద్రవ్యోల్బణాన్ని అసలు ముఖ్యంగా ఎన్ని రకాలుగా విభజించారు ఏంటి అని కనుక మనం మాట్లాడుకుంటే ద్రవ్యోల్బణాన్ని 4 రకాలుగా విభజించారు. అది 1 పాకుతున్న ద్రవ్యోల్బణం, 2 నడుస్తున్నటువంటి ద్రవ్యోల్బణం, 3 పరిగెడుతున్నటువంటి ద్రవ్యోల్బణం, 4 ఉరకలెత్తేటటువంటి ద్రవ్యోల్బణం అనమాట. ఏంటంటే ఈ 4 కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ద్రవ్యోల్బణ రేటు మనకి 0 నుండి 2% వరకు కూడా ఉంటే దాన్ని ఏమంటారంటే పాకుతున్నటువంటి ద్రవ్యోల్బణంగా చెప్తారు. అదేవిధంగా మనకి చూస్తే 2 నుంచి 4% వరకు కూడా ఉంటే దాన్ని నడిచేటటువంటి ద్రవ్యోల్బణంగా పిలుస్తారు. తర్వాత పరిగెడుతున్న ద్రవ్యోల్బణం అంటే 4 నుంచి 10% వరకు ఉంటే దానిని పరిగెడుతున్నటువంటి ద్రవ్యోల్బణము అని అంటారు. తర్వాత చూస్తే ఉరకలెత్తేటటువంటి ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే 10% కన్నా ఎక్కువగా ఉంటే దానిని ఉరకలెడుతున్నటువంటి ద్రవ్యోల్బణము అని అంటారనమాట. ఓకే. తర్వాత మనం చూసుకుంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్క్ ఆధార సంవత్సరాన్ని ఏ సంవత్సరానికి మార్చారు? ఏంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్క్ ఆధార సంవత్సరాన్ని ఏ సంవత్సరానికి మార్చారు అని కనుక మనల్ని అడిగినట్లయితే 1982 నుంచి ఎక్కడికి ఏ సంవత్సరానికి మార్చారంటే 2001 సంవత్సరానికి మార్చడం జరిగింది. ఓకే. ఇంతవరకు కూడా మనం ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాల గురించి చెప్పుకున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పంచాయతీ సెక్రటరీలో అదేవిధంగా చూస్తే గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా వీటికి సంబంధించి బిట్స్ అనేవి తప్పకుండా వస్తాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైన విషయాలు. తర్వాత చూస్తే మనం తర్వాత యూట్యూబ్లో కనుక చూసుకుంటే మానవ అభివృద్ధి నివేదికలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా చూస్తే స్వాతంత్రానికి పూర్వం ప్రణాళిక కోసం జరిగిన కృషి ఏమిటి, వాటిలో ఉండేటటువంటి ముఖ్యాంశాలు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాము. మీరు కరెంట్ అఫైర్స్ గురించి కంగారు పడిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ మీకు ఈ మంత్ ఎండింగ్లో ఈ జనవరి నెలలో జరిగినటువంటి మొత్తం ఏం జరిగిందో ఒకే యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ రూపంలో వస్తుంది. కరెంట్ అఫైర్స్ ఏంటంటే మీకు అది ఒక 1 అవర్ దాకా ఉంటుంది. ఒకటే యూట్యూబ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఈ ఛానల్ ద్వారా పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ ఈ యొక్క లెసన్ అయిపోయిన తర్వాత దీని మీద 4 యూట్యూబ్లు అనేవి ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రీన్ మీద 4 యూట్యూబ్లు కూడా చూడండి. ఈ 4 యూట్యూబ్లని కూడా మీరు వినడానికి ప్రయత్నించండి. మీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.